ఆచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సభా సరస్వతికి నమస్సుమాంజలి. ఈరోజు నేను జగ్గయ్యపేట నుంచి ఇక్కడికి వచ్చి మీ అందరితో కూడా నాకు తెలిసినటువంటి కొద్ది మాటలను మీతో పంచుకునే అవకాశం కలిగినందుకు మీ అందరికీ నమస్కారాలు. ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవోపాస్మహే యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. సభా సరస్వతికి నమస్కారములు. సభలోని పండిత ప్రకాండులకు, సహృదయ శ్రోతలకు నా ప్రణామాలు. నా పేరు పాండూరు ప్రతిభావార్జేయులు. నేను జగ్గయ్యపేట చేగు విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్నాను. భగవంతుని కటాక్షంతో, మా తాతల ఆశీస్సులతో, నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను నేర్చుకున్న కొద్ది మాటలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నేను ఈ రోజున భగవద్గీత యొక్క ప్రాశస్త్యం మరియు అది మానవాళికి ఏ విధంగా ఉపకరిస్తుందో అనే అంశం గురించి నాకు తెలిసిన కొద్ది మాటలను మీకు వివరిస్తాను. శ్రీమన్నారాయణ పరబ్రహ్మము మానవ కోటికి ప్రసాదించిన విజ్ఞాన సర్వస్వమే వేదం. మన భారతీయ సంస్కృతికి, ధర్మానికి మూలం వేదాలు. అందుకే వేదోకిలో ధర్మమూలం అన్నారు పెద్దలు. వ్యాస భగవానుడు వేదాల సారాన్ని కమనీయంగా కథలతో, కల్పనలతో మేళవించి మహాభారతాన్ని మనకు అందించారు. భారతం సపాద లక్ష గ్రంథం, అంటే 1,25,000 శ్లోకాలతో కూడి ఉన్నదన్నమాట. అందులో ప్రకాశవంతమైన అనర్ఘరత్నములు 2. ఒకటి భగవద్గీత, 2 విష్ణు సహస్రనామ స్తోత్రం. భగవద్గీత అంటే భగవంతుని చేరే మార్గం అని అర్థం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనం కార్గో వత్స సుధీర్గోక్త దుగ్ధం గీతామృతం మహత్తు. ఉపనిషత్తులన్నీ గోవులైతే వాటి పాలన పితికేవాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ క్షీరాన్ని తొలిసారి చవిచూచిన వత్సము అనగా దూడ అర్జునుడు. ఈ సభలోని మీరందరూ, మనమందరం ఆ పాలన అనుభవించిన వారము. ఆ క్షీరమేమిటో తెలుసా? అదే మహాగీతామృతం. భగవద్గీతల గురించి ఎందరో మహానుభావులు ఎన్నో అభిప్రాయాలు వెలిబుచ్చారు. వాటిలో మచ్చుకు కొన్ని పరిశీలిద్దాం. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ మహాశయుడు, in the literature of the whole world, there is no book like Gita. It is the most illuminous and priceless gem. It takes us to the supreme bliss. అంటే ప్రపంచ వాంగ్మయం మొత్తంలో గీత లాంటి గొప్ప గ్రంథం మరేదీ లేదు. ఇది మహాప్రకాశం గల అమూల్య రత్నం. ఈ గీత మనలను నిరతిశయ ఆనంద స్థానానికి తీసుకుని వెళ్తుంది అని పేర్కొన్నాడు. భగవద్గీత అనేక విషయాలలో చాలా గొప్పది. మొదటిది సంక్షిప్తత. కేవలం 700 శ్లోకాలలో ప్రతి మనిషి తన జీవితంలో సాధించవలసిన విధానాన్ని గురించి గీత యందు పూర్తిగా వివరించడం జరిగింది. ఇక రెండవది, ఇది సర్వ మతాల సారం. ద్వైత, అద్వైత,
విశిష్టాద్వైత మతాలను స్థాపించిన శ్రీ మధ్వాచార్యులు, శ్రీ ఆది శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు ఈ మహానుభావుల ముగ్గురు గీతకు తమ తమ మతానుసారంగా వ్యాఖ్యానాలు రాశారు. గీత ఈ ముగ్గురికి సమానమైన జ్ఞానభిక్షను ప్రసాదించింది. ఈ లోకంలో ఉండి సుఖించడానికి ఎలా నడుచుకోవాలో చెబుతూనే గీత పరలోకంలో సుఖించడానికి చేయవలసిన విధులను కూడా వివరిస్తోంది. ఇలా ఒకే గ్రంథం రెండు లోకాలకు ఉపయోగపడడం మరొక అపూర్వమైన విషయం. వేదాంతం అనేది అర్థం కాని విషయం. అలాంటి వేదాంతాన్ని సులభ శైలిలో సుబోధకంగా గీత వర్ణించింది. ఎక్కడా సందేహం రాకుండా అన్నీ అర్జునుడి చేత అడిగించి శ్రీ గీతాచార్యుల వారు విశదంగా వర్ణించారు. ఏ కష్టం కలిగినా, ఏ సమస్య వచ్చినా గీతామాతను సంప్రదిస్తే సమాధానం దొరుకుతుంది. I turn to Gita for a ready solution of all my troubles and worries. అంటే కష్ట సమయాల్లో పరిష్కారానికి గీతను ఆశ్రయిస్తానని బాపూజీ పేర్కొన్నారు. అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని జాతులకు గీత సందేశాన్ని అందిస్తుంది. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్రాత్ వినిశ్రుతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే. మానవుడికి మరో జన్మ లేకుండా మోక్షాన్ని ప్రసాదించేది గీత. యుద్ధం చేయడానికి ఇష్టం లేని అర్జునుడు యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. నాకు ఏది మేలును కలిగించునో ఆ తత్వాన్ని నాకు వివరించుము, నేను నీ శిష్యుడను అని శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆదర్శమూర్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో లోకానికి చక్కని బోధ గావించాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోష్ఠ కర్మణి. కర్మలను ఆచరించదేందే నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలాన్ని ఆశించడంలో నీకు అధికారం లేదు. ప్రయత్నం చేయడం నీ వంతు, ఫలితం ఇవ్వడం నా వంతు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఇక్కడ మరొక అద్భుతమైన అంశాన్ని గమనించాలి. ధర్మో రక్షతి రక్షితః అన్నది ఒక మహత్తరమైన సూక్తి. ఈ సూక్తికి అర్థం ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఈ సూక్తిని ఆచరణలో పెట్టడమే మానవ జాతికి శ్రీరామ రక్ష అని మన ప్రాచీన ఋషిపుంగవుల సందేశం. ఇందుకు మనల్ని కాపాడే ధర్మం అంటే ఏమిటి? ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ పరిస్థితులలోనైనా మానవుని నడవడిని క్రమబద్ధం చేసేదే ధర్మం. ఏ వ్యక్తి ఏ సమయంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో శాసించేదే ధర్మం. ఈ ధర్మాలకు మూలం వేదం. మరి ఆ వేదంలో ఉన్న ఆ ధర్మాలను మానవునికి తెలియజెప్పేదెవరు? ఇంకెవరు? వేదవేద్యుడైన శ్రీమన్నారాయణుడు. ఆయనే స్వయంగా గీతలో ఇలా చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ప్రపంచంలో ధర్మానికి జ్ఞాని అనగా ముప్పు ఏర్పడుతుందో అప్పుడప్పుడు తాను అవతరిస్తానని గీతాచార్యుల వారి సందేశం. ఆ వేదవేద్యుడైన శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రమూర్తిగా అవతరించి ధర్మ అపరావతారుడై, ధర్మ స్వరూపుడై, ధర్మ స్థాపకుడై రామో విగ్రహవాన్ ధర్మ అని ఖ్యాతిని ఆర్జించి లోకంలో ధర్మాన్ని ప్రబోధించాడు. ఇప్పటి వరకు మనం భగవద్గీత యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ భగవద్గీత మానవాళికి ఏ విధంగా ఉపకరిస్తుందో మనం తెలుసుకుందాం. ఇది గొప్ప ప్రబోధాన్ని ఇచ్చే గ్రంథం. ఉత్తిష్ట జాగ్రత్త
ధైర్యాన్ని నింపే జీవితాల్లో ఉత్సాహంతో సాగిపోమంటోంది గీత. భగవద్గీత గొప్ప ఆచరణ యోగ్యమైన గ్రంథం. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేతరో జనః అంటూ సమాజంలోనూ మరియు కుటుంబంలోనూ పెద్దవారు పసివారికి ఆదర్శంగా నిలవాలని గీత బోధ. పిరికితనాన్ని నిరసించి ధైర్యంతో ముందుకు సాగిపోమంటోంది గీత. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప ప్రమాదాలస్య నిద్రాదిః తన్నిబధ్నాతి భారత అంటూ అతి నిద్ర, అజాగ్రత్త, మరపు, బద్ధకం మొదలైన ఈ లక్షణాలు మానవుడు గొప్పవాడిగా ఎదగడానికి విరోధులు. కాబట్టి ఈ లక్షణాలను జయించమంటోంది గీత. మానవులందరూ ఒకే మనస్తత్వం కలవారు ఉండరు. కొందరికి కర్మయోగం, కొందరికి జ్ఞానయోగం, మరికొందరికి భక్తి యోగాన్ని బోధిస్తోంది గీత. వారికి అనుకూలమైన మార్గంలో అభివృద్ధిని చేరమంటోంది గీత. భగవద్గీత విషాదయోగంతో ప్రారంభమవుతుంది. శుభమా అని భగవద్గీత పఠనం చేద్దామనుకుంటుంటే విషాదంతో ప్రారంభమవడం ఏంటి అని కొందరు అభిప్రాయం. శోకం నుండే శ్లోకం పుట్టి ఆది కావ్యం రామాయణం ఆవిర్భవించింది. విషాద యోగంలో అర్జునుని మనస్సు కాలిన ఇనుగులాగా ఎటు కావాలంటే అటు వంచుకోవడానికి, వీలుగా ఉంది. గీతామృతం పుట్టడానికి విషాద యోగమే కారణమైంది. అన్నీ ఉన్నప్పుడు భగవద్గీతతోనూ భగవంతునితోనూ పనే ఉండదు. కష్టం, ఇబ్బంది వచ్చినప్పుడు వారి ఆసరా కావాలి. ఇదే భగవద్గీత యొక్క నైతిక సామాజిక బోధ. ఇప్పటి వరకు మనం భగవద్గీత ఇహానికి పరానికి అంటే కేవలం పరలోకానికే కాదు, ఈ లోకంలో మనం ఎలా జీవించాలి అంటే ఇది ఒక మత గ్రంథం కాదండి, ఒక సైన్స్ అని చెప్పచ్చు. మన జీవన విధానానికి ఇది మార్గదర్శి అన్నమాట. అలాంటి భగవద్గీత యొక్క ప్రాశస్త్యం మానవాళికి ఇచ్చే సందేశాన్ని గురించి వాగ్దేవి మీతో కొన్ని విషయాలు పంచుతుంది. అయితే ఈ పాపకి ఇంకా వేదాంతపరమైనటువంటి విషయాల మీద అవగాహన వచ్చేటువంటి వయసు కాదండి. ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఈ అమ్మాయికి భగవద్గీత అంటే ఇంటి దగ్గరికి వచ్చే పిల్లలకి అందరికీ కూడా ఉచితంగా పుస్తకాలు ఇచ్చి వాళ్ళతో పాటు ఈ పాపను కూడా కూర్చోబెడుతున్నామండి. ఎంతోమంది పిల్లలకి నేర్పే ప్రయత్నిస్తున్నాం. ఎందుకనంటే మన సంస్కృతికి మూల స్తంభాలు. మరి వీటిని మనం మర్చిపోయినాం అనుకోండి, తర్వాత తరం వారు అసలు వాళ్ళకి భగవద్గీత అనే పుస్తకం ఒకటి ఉంటుందా అనేది కూడా తెలియదు. మనం తర్వాత జనరేషన్ వారికి కనుక నేర్పగలిగితే వాళ్ళు మరికొంతమందికి మన పూర్వీకులు చేసినటువంటి గొప్ప పని అదే. కాబట్టి ఈ చిన్న పిల్లకి నేర్పడం ద్వారా మరికొంతమంది పిల్లలు నేర్చుకుని మన యొక్క సంస్కృతికి పట్టుకొమ్మైనటువంటి భగవద్గీతని వదిలిపెట్టకుండా దాంట్లో ఉన్నటువంటి మంచి విషయాలు నేర్చుకోవడం వలన మన సంస్కృతి నిలబడుతుంది. మనం గమనించినట్లయితే ఏ రంగంలో చూసినా ఇప్పుడు అశాంతి, అరాచకం ఇవన్నీ ఉన్నాయి. కారణం ఏంటి అంటే విలువలు లేకపోవడం. మనం అబ్దుల్ కలాం గారని పేరు చెప్పుకుంటామండి. ఆయన వేరే మతస్థుడు అయినప్పటికీ ఆయన చక్కగా భగవద్గీతను క్షుణ్ణంగా చదివి దాని యొక్క గొప్పతనాన్ని ఎన్నో సభల్లో చెప్పాడు. అలాగే ఇంతకుముందు సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు, ఆయన కూడా చాలా చక్కటి అభిమాని భగవద్గీతకి. వీళ్ళందరి గురించి ఎందుకు చెప్పడం జరుగుతుందంటే కొన్ని విలువలతో వీళ్ళు పెరగడం వల్ల, వీళ్ళ తల్లిదండ్రులు అలాంటి విలువలను వీళ్ళకి తెలియజెప్పడం వలన సమాజానికి వాళ్ళు ఆదర్శవంతమైన పురుషులుగా ఉన్నారు. మరి ఇవాళ అనేక రంగాల్లో విలువలు లేకపోవడానికి కారణం మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి విలువలను అంటే వాల్యూస్ని మనం తర్వాత జనరేషన్ వాళ్ళకి అందజేయకపోవటం వల్ల వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనే విషయం తెలియట్లేదు. తెలియక
చెడు విషయాలనే మంచి అని భావన చేస్తున్నారు. మనందరం చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే అమెరికా చాలా గొప్పది అవ్వచ్చు, డబ్బు పరంగా, వైశాల్య పరంగా. కానీ ఆ దేశంలో లేనటువంటి గొప్ప విషయాలు భారతదేశంలో ఉన్నాయండి. ఏమిటి భారతదేశంలో ఉన్నాయంటే స్వామి వివేకానందలో చెప్తారు, కుటుంబ వ్యవస్థ. అమ్మ, నాన్న, పిల్లలు 100 సంవత్సరాలున్న తల్లిదండ్రులకు కూడా సేవ చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. అలాగే కొడుకులు, మనవలు 40-50 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరినీ దగ్గర పెట్టినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. మనకి వివాహ వ్యవస్థలో 60 సంవత్సరాలు అయినంటే షష్ఠి పూర్తి, చాలా గొప్ప విషయం. తర్వాత 80 సంవత్సరాలకి శాస్త్ర పూర్ణ దర్శనం ఇవన్నీ చేయిస్తారు. కానీ ఆ దేశాల్లో లేనిది ఏంటంటే వాళ్ళకి వ్యవస్థ లేదు. కాబట్టి మనం ఇటీవల గమనించాం, ఒక స్కూల్ పిల్లవాడు తన తోటి విద్యార్థుల మీద పెన్ను పట్టుకోవాల్సిన పిల్లవాడు గన్ పట్టుకుని అలా ఎందుకు చేశాడు అంటే, ఎక్కడా లేనటువంటి మనకున్నటువంటి గొప్ప సంస్కృతి, గురువు, తల్లిదండ్రులు, దైవం, ఈ భావన లేకపోవటం వల్ల, విలువలు చెప్పేవాడు లేకపోవటం వల్ల ఆ పిల్లల్లో అలాంటి భావన పెరుగుతుందని మనందరం కూడా గమనించాలి. ఒక ఆయన సరదాగా చెప్తాడు, మనకు అందరి చక్కగా దేవతలు ఉన్నారు, దే హ్యావ్ లాస్ట్ ఏంజల్స్. అందుకే వాళ్ళకి లాస్ ఏంజల్ అనే ఒక పట్టణం ఉందండి. లాస్ ఏంజల్ అంటే ఏంటంటే వాళ్ళ దేవతలు కోల్పోయారు. కానీ మనకు ఉన్నటువంటి అంటే తల్లి, తండ్రి, దైవం, గురువు అంటే మనం అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తాడు. ఇలాంటి గొప్ప సంస్కృతి ఇవాటికి కూడా మరి ఇక్కడ ఇంతమంది ఇన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇది మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి చక్కటి పరంపరగా మనం భావించాలి. ఈ మధ్య ఒక ప్రోగ్రామ్స్లో ఒక పోలీస్ అధికారి కలవడం జరిగింది. వారు ఒక మాట చెప్పారు, ఏమంటే కార్తీక మాసం, మార్గశిర మాసం, పుష్య మాసం, ఈ మాసాల్లో వాళ్ళ యొక్క క్రైమ్ రేట్ తగ్గుతుంది చాలా. ఏంటి అని వాళ్ళు విశ్లేషణ చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. ఈ 3 నెలలు ఉండడం వల్ల వాళ్ళ యొక్క దృష్టి అంతా భగవంతుని మీద ఉంటుంది. అరే కనీసం ఇప్పుడన్నా ఈ నెలన్నా చక్కగా జలాశయంగా స్నానం చేద్దాం, గుడికి వెళదాం, వచ్చే నెల మార్గశిర మాసం, ధనుర్మాసం వస్తుంది, ఏదో అక్కడేదో చదువుతాం, ముక్కోడి ఏకాదశి వస్తుంది, సంక్రాంతి వస్తుంది. ఇలాంటి భావనలు ఉండటం వల్ల వాళ్ళ అబ్జర్వేషన్లో ఇలాంటి రేటింగ్ తగ్గిందండి. కాబట్టి నేను వీరిని ఒక మాట అడిగాను నటరాజు గారిని, అయ్యా పిల్లలను ఏమాత్రం అవకాశం ఈ సభకు పిలిపించండి. ఎందుకంటే సంస్కృతం అంటే సంస్కరించబడింది అన్నమాట. సంస్కృతంలో గొప్పతనం ఏంటంటే ఎన్ని శ్లోకాలు అలా అలా చెప్పేసుకుని వెళ్ళిపోతారు, చదువుతున్న కొద్దీ అవే వచ్చేస్తుంటాయి. అంటే దానికి ఉన్నటువంటి గొప్పతనం. అట్లాగే కంప్యూటర్కి మోస్ట్ సూటబుల్ లాంగ్వేజ్ ఏది అంటే సంస్కృతం. కాబట్టి మనకి పెద్దల నుంచి వచ్చినటువంటి సంస్కృతాన్ని రెండింటినీ మనం బతికించాలి అంటే ఖచ్చితంగా మనకి పూర్వీకులు ఇచ్చినటువంటి వేద వాంగ్మయాన్ని మన తరాల వాళ్ళకి శ్లోకాల రూపంలో అలాగే పద్యాల రూపంలో అందించే ప్రయత్నం మనం చేయాలన్నమాట. పాప ఏంటంటే ఇంతమంది సభికుల్లో చాలామంది గొప్ప పండితులు, విద్వాంసులు అందరూ ఉండొచ్చు. అయితే ఏంటంటే ఒక చిన్న పాట, కొన్ని పాటలు కూడా పాడుతుంది పాప. ఒక పాట పాడుతుంది. దని
చెప్పిన ఇతడే శ్రీ వెంకటమున ఎప్పుడు వరములు ఈయగను. చెప్పిన ఇతడే శ్రీ వెంకటమున ఎప్పుడు వరములు ఈయగను. తప్పక ఈతని దాసుల వలెనే, తప్పక ఈతని దాసుల వలెనే ఇప్పటి వారసులు ఎరుగగవలదా. తప్పక ఈతని దాసుల వలెనే ఇప్పటి వారసులు ఎరుగగవలదా. కాదరు నాలుగు కరముల వాణిని శ్రీనాథుండని చేరగవలదా. కాదరు నాలుగు కరముల వాణిని. సంగీత పరిజ్ఞానం పెద్దగా లేదండి, ఏదో ఇంట్లో నేర్చుకున్న పాట మాత్రమే. మాతృదేశం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మనకి జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి, ఈ రెంటిని మర్చిపోకూడదు. అలాగే మనకి మాతృభాష, మన మాతృభాష తెలుగు. అంటే మనం మాట్లాడేటువంటి భాష, మనం ఏ విషయాన్ని తెలియజేయాలన్నా మరి మన భాషను తెలియజేస్తాం. ఇంకొక విచిత్రం ఏంటంటే మన భాషలో మొట్టమొదట మనం ఉన్నటువంటి అక్షరం ఆ. ఆ అనే అక్షరం మనందరం కూడా అమ్మతో నేర్చుకున్నాం. అమ్మ అంటే మనకి మొట్టమొదటి గురువు. కాబట్టి మాతృదేశాన్ని, అంటే మనకి జన్మనిచ్చిన దేశాన్ని, తల్లిని, అలాగే మనం మాట్లాడేటువంటి భాషని ఇటీవల కాలంలో మన మాతృభాష కొంత నిరాదరణకు గురవుతుందేమో అనిపిస్తోంది. దానికి చాలా ప్రభావాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ నేను ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, తప్పలేదు, నేర్చుకోవాల్సింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి హిందీ నేర్చుకుంటే దేశం మొత్తంలో ఎక్కడైనా తిరుగుతామండి. ఉత్తర భారతదేశం వెళ్తే అక్కడ ఇంగ్లీష్ పనిచేయదు, తెలుగు అసలు వాళ్ళకి తెలియదు. మరి ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచం అంతా తిరుగుతాం. మరి మన మాతృభాషను మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు. కానీ ఇతర భాషలు నేర్చుకోవడానికి మన మాతృభాష అడ్డంకి కాదు. మనం మాతృభాషలో కూడా చక్కగా మాట్లాడచ్చు, తీయనైనటువంటి మాటలు మాట్లాడచ్చు. ఎంత తీయదనం ఉందంటే మనకి మన కవులు చక్కటి పద్యాలు, పాటల రూపంలో మనకి ఎన్నో విషయాలను మనకి వాంగ్మయంలో తెలియజేశారు. ఇటీవల ఈ పాప కొంతకాలం క్రితం తిరుపతిలో జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభలకి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందంటే తెలుగు భాష అంటే ఇది మనందరం తెలుగువారం ఒక చోట చక్కగా కూర్చున్నాం, భగవంతుని విషయాలు మాట్లాడుకుంటూ మన భాషని గురించి కొన్ని మాటలు, అంటే మన తెలుగు భాష గొప్పదనం, ఎందుకు దాన్ని మనం పక్కన పెట్టకూడదు, ఎందుకు మన భాషను మనం బతికించుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు అన్న విషయాన్ని మీ అందరికీ కూడా కొన్ని మాటలు తెలియజేస్తుంది. జంతువుల్లో జంతువు అయిన మనిషిని మనీషిగా తీర్చిదిద్దేది భాష. భాషే మనిషిని జంతువుల నుండి వేరు చేస్తుంది. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కన్నతల్లి ఉన్నట్లే ప్రతి వారికి మాతృభాష కూడా ఉంటుంది. మాతృభాష అమ్మతో సమానమైనదన్నమాట. అహరహంబులు మ్రోచడి అమ్మ కన్నా ఆదరమ్మగు ఎత్తులు ఇయ్యవని గలరే. అమ్మయను మాట కాగి అధ్యక్షరంబు ప్రాణి కోటికి అమ్మయే ప్రాణతమము. కన్నతల్లి లేని జీవి లేనట్లే మాతృభాష లేని మనిషి కూడా ఉండదు. ప్రాంతాలు
ప్రాంతాలు వేరైనా సరే జాతిని సమైక్యం చేసేది భాష ఒక్కటే. నేర్చుకుంటున్నామనే స్పృహ లేకుండా అత్యంత సులువుగా, అతి సహజంగా వ్యక్తి తమ జాతి వారి నుండి ఏ భాషనైతే నేర్చుకుంటాడో, మాట్లాడతాడో అదే అతని మాతృభాష అవుతుంది. జనని సంస్కృతము సకల భాషలకును అన్నది ఒకనాటి మాట. కానీ భాషాశాస్త్ర పరిశోధనలు జరిగి లింగ్విస్టిక్ సర్వేలు విధివిగా జరిపిన తర్వాత తెలుగు సంస్కృతం నుండి పుట్టింది కాదని, ద్రావిడ భాషా కుటుంబానికి చెందిందన్న విషయాన్ని రుజువు చేశారు భాషా శాస్త్రవేత్తలు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం వంటి ఈ 4 ప్రధాన భాషలు ద్రావిడ భాషా కుటుంబానికి చెంది ఒక్కొక్కటిగా విడిపోయి వాటి వాటి ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. అలా ప్రత్యేకతలను సంతరించుకున్న తెలుగు భాష మహోత్తుంగ హిమాలయ శృంగంలాగా, మహోన్నతమైన భారతీయ సంస్కృతిలాగా, పావన గంగా నదీమ తల్లిలాగా అత్యున్నత స్థానాన్ని అలంకరించుకుంది. తెలుగు భాషామ్మ తల్లి నన్నయాది మహాకవుల లాలనలో, పాలనలో, శ్రీనాథాదుల పోషణలో, పెద్దనాదుల అధ్యాపకత్వంతో అనితర సాధ్యమైన యశస్సును ఆర్జించింది. దేశ భాషలన్నిటికన్నా మిన్నగా ఎన్నిక కాబడి మన్ననలు పొంది, కవి సార్వభౌమాది బిరుదులు పొంది, దీనాటంకాల తీర్థములాడి అల్లన పల్లకీలో రాజుల చేత మోయబడింది. కవిగండ పెండేరమును అందుకొని తెలుగువారి హృదయ సింహాసనాన్ని అధిష్ఠించి దుర్నిరీక్షమైన తేజస్సుతో విరాజిల్లుతోంది. ఆనాటి వైభవాన్ని ఆంధ్రభోజ బిరుదాంకితుడైన శ్రీకృష్ణదేవరాయల మాటలలో జ్ఞాపకం చేసుకుందాం. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండా, తెలుగు కండ ఎల్ల జనులు వినగ ఎరుగవే కాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. కానీ ఇంత గొప్పదైన తెలుగు సాహిత్యం కాల ప్రభావం వల్ల, కాల పరిణామ క్రమంలో పూర్వ వైభవం కొడిగట్టి అంధకార యుగ కాలంలో నిశ్చల స్థితిని చెవి చూచింది ఆంధ్ర భాషా యోజన. అంతలోనే తెలుగు తెచ్చుకుని పునరుజ్జీవనాన్ని సాధించి రసికుల రసనలపై సరసలాస్యం చేస్తూ విజృంభించి పతాక స్థాయికి చేరింది. ముఖ్యంగా పద్య విద్య మహాకవుల ప్రాపున ముద్దు పలుకలను, అల్లిక జిగిపిగిని, ప్రౌఢిమను ఏర్చి తిరుపతి వెంకట కవులు ముందగు వారి పోషణలో విశ్వరూపాన్ని ప్రదర్శించి సహృదయ హృదయానంద సంధాయకమైంది. పాల్గొరికి సోమలతో మొదలైన శతక రచన దినదిన ప్రవర్ధమానమై తెలుగు మాగాణమున పసిడి పంటలు పండించింది. రామదాసు విశ్రాంతితులైన కంచర్ల గోపన్న ఇలా ప్రకటించాడు: శ్రీరమ సీతగాన నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనం పుగాగా, విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగా, వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి. కోట్లాది హృదయాల కొలువు కూటమ్ముగా ఇలనేలగల భాష తెలుగు భాష, కవి గాయకుల పాలి కల్పద్రుమమ్ముగా దీప్తులీనని భాష తెలుగు భాష. ఆవిరైపోయిన ఆశకు చివురులు ఒలిపించగల భాష తెలుగు భాష, పొదిగెండిపోయిన మొదలు చంద్రుల క్షీర ఒలికించగల భాష తెలుగు భాష. పల్లవించిన కోయిల పాటలోని తీయదనమును మించిన తీయదనము, పద పదమ్మున వెదజల్లే ప్రాణి కోటికి అలసటను బాపగల భాష తెలుగు భాష. ప్రపంచ భాషలు వేటికి లేని ఒక ప్రత్యేకత తెలుగు భాషకు ఉంది. ఏమిటంటే తెలుగు అజంత భాష కావడం. అంటే అచ్చులతో అంతమయ్యే పదాల గల భాష అన్నమాట. తెలుగులో ఏ పదాన్నైనా తీసుకున్నా
చివరి శబ్దం అచ్చువై ఉంటుంది. అలా కాని పదం తెలుగు భాషా పదం కాకుండా అన్ని భాషలతో కలిసిందని చెప్పవచ్చు. దీన్ని బట్టి ఏ పదాన్నైనా పలకగలిగే, పలికింది పలికినట్టు వ్రాయగలిగే సౌలభ్యం కేవలం మన తెలుగు భాషకే ఉంది. కేవలం మన తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి పరిమితమైన అవధాన ప్రక్రియ, కృతులు, కీర్తనలు, జాతీయాలు, లోకోక్తులు, పొడుపు కథలు వంటి ఎన్నో సాహిత్య ప్రక్రియలు కేవలం మన తెలుగువారి సొత్తే. ఇన్ని విధాలుగా ప్రజలకు మరింత చేరువైన తెలుగు భాష ఆంగ్ల ప్రభావం ఎక్కువ అవడంతో నానాటికి వైభవాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. అది వాస్తవం కాదని ఒక కవి ఇలా చెప్పాడు: ఏమి భాష రానిది, ఏమి వేషము రానిది, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా. నిజము మాట్లాడని వాని గాడిద కొడకాయల్చు తిట్టగా విని, గాడిద వీడా నా కొడుకని ఏడ్చి కదన్న ఘన సంపన్న. దీన్ని తెలుగు భాషగా లోకి అన్వయించుకుంటే, తెలుగు మాట్లాడని వాని గాడిద కొడకాయల్చు తిట్టగా విని, గాడిద వీడా నా కొడుకని ఏడ్చి కదన్న ఘన సంపన్న. ఒకప్పుడు లెస్సగా చెప్పబడిన భాష ఇప్పుడు ఎల్ఈఎస్ లెస్సగా తయారు చేయకుండా కృషి చేస్తున్నాయి తెలుగు భాషా సంఘం, తెలుగు అకాడమీ వంటి ఎన్నో సంస్థలు. భాషా ఉద్యమకారులు చేసినట్లు మనం ఏమీ చేయలేకపోయినప్పటికీ, ఎన్ని చదువులు చదువుకున్నా, ఎన్ని పదవులలో ఉన్నా, ఎంత గొప్పవారైనా మన మాతృభాషను మర్చిపోకుండా ఉండగలగాలి. మన దేశ విజ్ఞానాన్ని పరాయి దేశాల పాల కాకుండా కృషి చేయాలి. నోరారా తెలుగును పలకగలగాలి, తెలుగులోనే మాట్లాడగలగాలి. ఈ సందర్భంగా ఒక రెండు మధురంగా తేనె వంటి తీయదనాన్ని అనిపించే రెండు పద్యాలను మీకు చదివి వినిపిస్తాను. మందార మకరంద మాధుర్యమునదే మధుకంబువోనే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంస చనులే తరంగిణులకు లలిత రసార పల్లవ ఖాదియై సొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుణే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతమాన విశేషమత్త చిత్తమేరీతి తరంబు చేరనేచో వినుత గుణశీల మాటలు వేయినేలా. కంజాక్షులకు గాని కాయంబు కాయమే పవన కుంభిత చర్మ పత్రికా వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ స్వరితోడి ఢక్కగాక హరి పూజనములేని హస్తంబు హస్తమే తరుసాక నిర్మిత దర్విగాక కమలేశ
ఈ సందర్భంగా కన్నతల్లి వంటి తెలుగు భాషల గురించి సహృదయులైన మీ అందరి ముందు 4 మాటలు మాట్లాడే అవకాశం కలిగినందుకు నా ధన్యవాదాలు. చివరిగా పాడినటువంటి 2 పద్యాలు కూడా సంస్కృతంలో వ్యాసుల వారు భాగవతాన్ని రచించారు. 18 పురాణాలు రచించిన వ్యాసుల వారికి ఏదో లోటు అనిపించింది, ఇంకా ఏదో తక్కువ అనిపించింది. అందుకని ఏం చేశాడంటే భాగవతాన్ని రచించాడు. భాగవతుల యొక్క కథలు, శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతం, శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర అంతా కూడా, చరిత్ర అనకూడదు, శ్రీకృష్ణుడి యొక్క దివ్య కథామృతాన్ని మనందరికీ కూడా భాగవతాన్ని సంస్కృతంలో ఆయన రాస్తే తెలుగులో మన తెలుగువారు అనేటువంటి పోతన గారు ఇప్పుడు మీరు విన్నారు కదా, తీయనైనటువంటి తేనె తాగుతుంటే ఎలా ఉంటుందో అలా ఆయన భాగవతాన్ని రచించారు. ఇప్పుడు ఈ పాప పాడినటువంటి ఈ పద్యాలు హిరణ్యకశిపుణ్ణి, అంటే హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు ప్రహ్లాదుడు అతన్ని గురించి తండ్రి ప్రశ్నిస్తున్నప్పుడు తండ్రికి తెలియజెప్తున్నటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. ఎంత చక్కగా, ఎంత చక్కటి సాహిత్యాన్ని, పాండిత్యాన్ని మనకి ఆయన అందజేశారు. ఇంత రాసి కూడా ఆయన ఏమంటారంటే నేనేమి రాయలేదు, రాసినంత రాముడు రాయించినంత అంటారు. చూడండి ఎంత గొప్ప విషయము. అంటే ఎదిగినా ఒదిగి ఉండాలి. నేనేం చేయలేదండి, రాయించినంత రాముడే. అంత చక్కటి విషయాలు మనకి పోతన గారు తెలియజెప్పారు. ఇప్పుడు నేను సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే మనకి ఇప్పటికి కూడా చక్కగా శ్లోకాలు, పద్యాలు, పాటలు నేర్పేటువంటి ఎంతో సహృదయులైనటువంటి కళాకారులు ఉన్నారు, ప్రతి ఊళ్ళో ఉన్నారు. ఎందుకు శతక పద్యాలు నేర్చుకోవాలి, ఎందుకు వేమన శతకం, ఎందుకు 9 శతకం, ఎందుకు దాసరి శతకం నేర్చుకోవాలి అంటే దాంట్లో ఒక నీతి ఉందండి, మెమరీ ఒకటి ఉంది. అంటే మనకి చక్కటి, అంటే భాషని గుర్తుపెట్టుకోవడానికి, ఒక నీతిని తెలియజెప్పడానికి మనకు ఆ శతకాలు చక్కగా ఉపయోగపడ్డాయి. మరి నిజంగా రామదాసు గారు రాసినటువంటి అసలు ఆ పద్యాలు చూస్తే రాముడి మీద ఎంత ఆర్తితో రాశాడు ఆయన. నిజంగా నాకు ఇల్లు లేకపోయినా పర్వాలేదు, రాముడి గుడి ఉంటే చాలన్నాడు. ఎంతమంది అలా అనుకుంటారండి? రాముడిని గుండెల్లో గుడి కట్టుకోలేదు, రాముడు ఎండలో వానలో ఉంటున్నాడని ఆయన గుడి కట్టించాడు. అంత చక్కటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఇప్పుడు దాసరి శతకం నుంచి పాప 2 పద్యాలు మీకు వినిపిస్తుంది. రంగధరాతి భంగ ఖగరాజతురంగ విపత్పరం పరోత్తుంగతమ పతంగ పరితోషితరంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజా హృదయ సారస భృంగ నిశాచరాబ్జ మాతంగ శుభాంగ భద్రగిరిదాసరథీ కరుణాపయోనిధి భండన భీముడాత్మజన బాంధవుడుజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలేడను చుంగడ గట్టి భేరి సాదండద దాండడాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటగను దాశరథీ కరుణాపయోనిధి. అమ్మా ఇప్పుడు దాకా ఉపన్యాసం చెప్పావు, పాటలు, పద్యాలు, మరి ఏదన్నా ఒక మంచి చక్కటి నవ్వొచ్చే విషయం అంటే ఒక పక్క భగవద్గీత, తెలుగు, మధ్యలో పాటలు, పద్యాలు, సభ్యులందరూ కూడా ఆ వాతావరణానికి ఇప్పుడు దాకా ఉన్నారు. ఈ జోక్ ఎవరిని కించపరచడానికి కాదు, ఇది ఒక హాస్యానికి
ఒకసారి ఇద్దరు పొలిటీషియన్స్ కార్లో వెళ్తుంటారు. అయితే ఒక పొలిటీషియన్ అంటాడు ఇంకొక పొలిటీషియన్తో, నేను చిటికేస్తే ఒక 100 మంది వచ్చి నా కాళ్ళ మీద పడతారు, అది నా పవర్ అని అంటాడు. ఇంకొక పొలిటీషియన్ అంటాడు, నేను చప్పట్లు కొడితే ఒక 1,00,000 మంది వచ్చి నా కాళ్ళ దగ్గర పడతారు, అది నా పవర్ అంటాడు. అప్పుడు డ్రైవర్ ఏమంటాడంటే, నేను బ్రేక్ వేస్తే చాలు మీ ఇద్దరు వచ్చి నా కాళ్ళ మీద పడతారు. అంటే మీ అందరూ కూడా ఇప్పటి వరకు ఎంతో ఆసక్తిగా అన్ని విషయాలు చక్కగా విన్నారు. అదొక ప్రవాహంలా సాగుతుంది. మధ్య మధ్యలో కొంచెం మనందరం కూడా ఏంటంటే చప్పట్ల ద్వారా, అలాగే హాస్య జోక్స్ మాటల ద్వారా ఒకసారి మనల్ని మనం ఉత్తేజపరుచుకుందాం. జై గురుదేవ్. అమ్మ వాగ్దేవి, భగవద్గీతకి నుంచి 2 శ్లోకాలు మా కోసం. చాలా చక్కటి సమయోచితమైన ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ. అంటే మీరు అడుగుతారని నాకు తెలియదు, కానీ నేను పాపని అమ్మ కొన్ని శ్లోకాలు వినిపించు అని ఇప్పుడే అంటున్నాను. మీరు అంటే ఇది నాకు వచ్చిన ఉత్సాహం కాదు సార్, మా గురువు గారు చెప్పింది. చక్కగా సంతోషం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి జ్ఞానచక్షుషః శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ జ్ఞానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్య చేతసః అద్వేష్టా సర్వభూతాని మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. తర్వాత ఒక చిన్న ప్రక్రియ, అవధానం అని ఒకటి ఉందండి. అవధానము అంటే విషయం ఒకటే కానీ అనేక కోణాలలో, అంటే అవధానం అంటే ఏకాగ్రత, ఒక విషయం మీద అనేక కోణాలలో పరిశీలించడం. అంటే ఈ పాప భగవద్గీత అనేటువంటిది ఒక మహాసముద్రం, కానీ మదించడం చిన్న విషయం కాదు. మా ప్రయత్నం ఏంటంటే, ఒకటి ఈ శ్లోకాలు నేర్పడం, తాత్పర్యాలు నేర్పడం, విషయం తెలుసుకోవడం, పిల్లలకి తెలియజెప్పడం. రెండవది, సంస్కృత శ్లోకాలకి ఒక గొప్పదనం ఉంది, ఆ గొప్పదనాన్ని తెలియజెప్పడం. ఇవి నేర్చుకోవడం ద్వారా మెమరీ పెరుగుతుంది. అందుకే మనకి తెలుసో తెలియకో పెద్దలు కొన్ని శ్లోకాలు మనకి చెప్పేశారు, మనం ఎక్కడున్నా తెలియకుండా పాడేసుకున్నాం. శుక్లాంబరధర విష్ణు ఒకటి, ఆపదం ఆపత్తారు, ఇలాంటి శ్లోకాలన్నీ కూడా. మనకు అసలు సంస్కృతం ఇంగ్లీష్ అనుకుంటున్నామండి, అంతకంటే ఎక్కువ మనం మాట్లాడేటువంటి మాటల్లో
సంస్కృతం ఉదయం నుంచి సాయంత్రం దాకా మనకి ప్రతి విషయంలో కూడా మనకి అలా కలిసిపోయిందనమాట. అలాంటి సంస్కృతంలో రచించబడినటువంటి భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. అయితే భగవద్గీత నేర్చుకోవడం ఒకటైతే అవధానంగా దాన్ని ప్రదర్శించడం అనేటువంటిది కష్టతరమైన విషయం చాలా కూడా. ఇప్పుడు మీ అందరి తరఫున మన నటరాజ్ గారు, నేను వారికి ఈ పుస్తకం అందజేస్తాను. ఎందుకంటే ఈ పుస్తకం ఏదైనా ఒకటి అయితే చిన్న విషయం ఏంటంటే, ఈ పుస్తకం జగ్గయ్యపేటలో ఉన్నటువంటి చిన్న పెద్ద అందరికీ కూడా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మీలాంటి ఒక చక్కటి సేవా నిరతి కలిగినటువంటి వాళ్ళు పెద్ద అక్షరాలతో ఈ పుస్తకం వేయించారు. ఎందుకు అంటే పెద్ద అక్షరాలు అంటే పెద్దవాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి, చిన్నపిల్లలకి నేర్చుకుని పెద్దవాళ్ళకి నేర్చుకున్నా వేయించి వీటిని వితరణ చేయడం జరిగింది. తర్వాత భగవద్గీత వెర్షన్ టు వెర్షన్ అంటే పుస్తకం నుంచి పుస్తకానికి చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. అవి మనం పట్టించుకోవాల్సిన విషయం కాదు. దాంట్లో కొంచెం నంబరు అటు ఇటు తేడా, సంఖ్య తేడా, లేదా అక్కడక్కడ శ్లోకాల మొత్తం శ్లోకాల సంఖ్యలో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. అవి పట్టించుకోవాల్సిన విషయం కాదు. అట్లాగే దీనికి తాత్పర్యం చెప్పాలి అంటే అది చాలా పెద్ద విషయం. అది స్వామీజీలు మాత్రమే దాన్ని మదించి చెప్పగలరు. మరి మనం పుస్తకం నుంచి పుస్తకం పరిశీలించిన తాత్పర్యం చాలా పెద్దగా ఉంటుంది. అది అసలు ఒక మాటలో ఒక శ్లోకానికి ఇత్తాన్ని మనం పరిమితి చేసి చెప్పలేము. ఏదో ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ అవధానమైనటువంటి ప్రక్రియలో ఇప్పుడు ఇక్కడ రండి. కూర్చోండి. ఆ పుస్తకం అది 12 వచ్చాయి. అందులో మీరు ఒక నంబర్ చెప్పండి. అక్కడ శ్లోకాల నంబర్ ఉందా? వరుస నంబర్ ఉందా? వరుస సంఖ్య ఉందా? ఒకటి చెప్పండి. 2ట వాగ్దేవి. 2వ నంబర్ గల శ్లోకం ఏమిటి? మయ్యావేశ్య మనోయేమో. పూర్తిగా చెప్పండి. రెండవది సార్ అడిగింది, రెండవది మయావేశ్య మనోయేమో. ఈ లోపు మీరు ఒక ఇది చదవండి, అందులో శ్లోకం చదవండి. ఏవం సతత ముక్తాయే భక్తాస్త్వాం అది అది ఎన్నో శ్లోకం? ద్వాదశోధ్యాయంలో 1వ శ్లోకం. అది 1వ శ్లోకం చెప్పింది. ద్వాదశోధ్యాయంలో 1వ శ్లోకం. కరెక్ట్. అలాగే పక్కన మన నెక్స్ట్ పేజీ తీయండి, ఇటు తిప్పండి, 80 పేజీ. అందులో అడగండి. మీరు ఒక నంబర్ చెప్పి దానికి పైన అంటే ఆరోహణ అడగండి. మీరు ఒక నంబర్ చెప్పండి. అందులో 9. 9కి మీకు పై శ్లోకం కావాలా కింద శ్లోకం? అంటే ఆరోహణ అవరోహణ?
ఆరోహణ 9కి పైన 9కి పైన 10వది 10వ అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఇది కంప్యూటర్లో మనం ఒక ఫోల్డర్ నుంచి ఒక ఫోల్డర్కి వెళ్ళినట్టుగా అవధాని అంటే చెప్పేటువంటి వాళ్ళు చాలా ఏకాగ్రతతో దీనికి చెప్పాలి. ఇప్పుడు మీరు ఆరోహణ అడిగారు, మరి అవరోహణ చెప్పంటారా అంటే కింద శ్లోకం కూడా చెప్పండి. అవరోహణ చెప్పమ్మా. చెప్పున్నా. మయ్యేవ మనాదస్త్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. 8వ శ్లోకం ఇది అవరోహణ. అంటే మీరు ఒక నంబర్ చెప్పారు, సంఖ్యకి శ్లోకం చెప్పింది, శ్లోకానికి సంఖ్య. అలాగే మీరు ఆరోహణ అడిగారు, ఒక సంఖ్య చెప్పి అవరోహణ. అమ్మ ఇంతకు మీరు అడిగిన శ్లోకం ఎన్నోది? 9వ శ్లోకం. 9వది ఏంటిది మొదలు? అదచిత్తం సమాధాతం. వారు అడిగిన శ్లోకం చెప్పింది, వారు అడిగిన శ్లోకానికి పైన కింద. అలాగే మీరు ఒక నంబర్ చెప్పండి సార్, అందులో ఒక నంబర్ చెప్పండి. 18. 18. వాగ్దేవి 18వ శ్లోకంలో 2వ పాదంలో అయ్యా చూడండి, ఒక శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయండి. మొదటి లైను అంటే మొదటి వరుసలో 16 అక్షరాలు, 8 8. రెండో వరుసలో మళ్ళీ ఇంకొక 8 8, మొత్తం 32. ఇప్పుడు నేను అడిగింది వారు 18వ నంబర్ చెప్పారు, వారు కూడా చూస్తున్నారు. ఆ 18వ శ్లోకంలో 2వ పాదంలో 3వ అక్షరం మా అయ్యా మా అని చెప్పింది, చూసుకోండి మీరు. కరెక్టే కదా? కరెక్టేనా కదా? సమశత్రౌ చ మిత్రే చ. ఒక్క పదం తథా తథా మానవమానయోః. 2వ పదం శీతోష్ణ సుఖ దుఃఖేషు. 3వ పదం సమస్సంగ వివర్జితః. 4వ పదం. అయ్యా ఇలా దీన్ని అవధానం అంటారు. అయితే ఈ ప్రక్రియ చాలా కష్టతరమైనటువంటిది. దీని ఏంటంటే మేము అధ్యాయాల వారీగా పెద్దలు గురువులు చెప్పినటువంటి సలహా ప్రకారం ఇది చేయిస్తున్నాం. దీనికి సమయం కావాలి చాలా. రెండోది మరొకసారి ఎప్పుడైనా అవకాశం కుదిరితే పిల్లలందరినీ ఒకసారి సమావేశపరచండి, ఎక్కడైనా పర్వాలేదు. కొంతమంది మాకు ప్రిన్సిపల్గా మీలాంటి వారు ఒక 8 మంది ఉన్నట్లయితే వాళ్ళ ద్వారా ప్రశ్నలు అడిగించి అమ్మాయి చేత పిల్లలందరికీ కూడా ఇదిగో ఇది గుర్తుపెట్టుకోవడం కష్టం కాదు, దీంట్లో ఎలాంటి విషయాలైనా మనం చేయొచ్చు అన్న విషయాన్ని మనందరం పిల్లలకి తెలియచెప్తాము. అట్లాగే ఈ పాప గణితంలో అవధానం ఒకటి చేస్తుందండి. గణితంలో అవధానం చేస్తుంది. అంటే గణితావధానం ఏంటంటే గణితానికి చాలా అపరిమితమైనటువంటిది. ఈ మైక్ ఆయనకి యువతలు ఇది కాబట్టి గణితంలో అవధానం ప్రక్రియ ఒకటి ఉంది. గణితంలో కూడా ఇటీవల మీరు బహుశా టీవీలో చూసే ఉండొచ్చు, హైదరాబాద్లో త్యాగరాజ కాన్సంలో ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అయితే అన్ని విషయాలు ఇప్పుడు సాధ్యం కాదు. దాని మీద ఎందుకంటే పుచ్చకులకి పూర్తిగా మనం ఆహ్వానించి ఆ కార్యక్రమంలో కూర్చోబెట్టాలి. ఇప్పుడు
వారగణన ఒక అంశం. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో చెప్పండి. పాప మీరు ఏ రోజున పుట్టారో ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాప ఏంటంటే 10వ తరగతి చదువుతుందమ్మా. మేమేంటంటే ఇక్కడ మీరందరూ చక్కగా కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అభిమానం కొద్దీ ఇవాళ శనివారం కాబట్టి ఒక పక్క క్లాస్ స్టడీస్ అంటే ఐఐటీలో ఉంది, దాంతో పాటు మిగతా విషయాలు చాలా మంది సభ్యులు చదువుకుంటూ కొంచెం ఏంటంటే మళ్ళా కొద్ది కాలం అయిన తర్వాత దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాము. అయితే 10వ తరగతి అయిన తర్వాత కానీ ఈ లోపల ఏంటంటే 2 నెలలకు ఒకసారి నెలకు ఒకసారి మాత్రమే కార్యక్రమాలకి రావడం జరుగుతుంది. మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాప వారం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అదే మీకు ఎన్నో చెప్తాను చెప్పండి. ఒకటి పైకెత్తుకో. వచ్చింది తీసుకోండి. మనమందరం భారతీయులుగా భారతదేశంలో జీవనం సాగిస్తా ఉన్నాం. ఈ రోజున చాలా గర్వంగా ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా భరతమాతను ఎల్లవెల్ల జన్మజన్మలా గుర్తుండే విధంగా మనందరికీ పౌరసత్వం కల్పించినటువంటి రోజు, మనకి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఆగస్టు 15, 1947 ఏ వారం అని చెప్పేసి అడుగుతున్నాను. ప్రయత్నం చేస్తుంది. 15th ఆగస్ట్ 1947. ఫ్రైడే శుక్రవారం. ఫ్రైడే కరెక్ట్ అండి. అంటే దాదాపు చాలా రోజుల క్రితం ఈ విషయాన్ని ప్రాక్టీస్ చేసింది. ఈ మధ్య చెప్పాను కదా మీకు 10వ తరగతి కారణంగా చదువుతున్న కారణంగా ప్రాక్టీస్ తక్కువగా ఉంది. అందుకనే మీకు ప్రయత్నం చేస్తుందని చెప్తున్నానండి. ఉన్న విషయం ఎందుకు అది అంటే ఒక ప్రయత్నం, మంచి విషయాలు నేర్పే ప్రయత్నం, మెమరీ పెంపొందించడానికి, ఇతర పిల్లలు కూడా తెలుసుకునేందుకు కొన్ని ప్రయత్నం చేస్తున్నామండి. ఆయన కాలేజీ లెక్చరర్ గారు. అయ్యో సంతోషం. మీరు మ్యాథమెటిక్స్ అంటే హనుమంతుల ముందు కుక్కుగా తెలిసినట్టే మీ ముందు చెప్పడం అంటే ఒకసారి మీరు ఎదురికి మ్యాథ్స్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మరొక సందర్భంలో మనం గణితావధానం, గీత రెండు కలిపి అది ఈ రెండు కలిపి ఏర్పాటు చేస్తే అన్ని జనరేషన్స్ వారు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. మా నగర సంగీత బృందంలో ముఖ్య కార్యకర్త. మీ పేరండి? వీరేశ్వరరావు. వీరేశ్వరరావు. ఇందులో మీరు మ్యాథమెటిక్స్ మీలాగానే ఒక ఆసక్తి ఉన్నటువంటి మాస్టర్ చంద్రశేఖర్ గారు అని చెప్పి ఆయన మ్యాథమెటిక్స్ జేసీబీ టీచరు. పాప గీత అవధానం ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఏంటంటే పాపకి అది నేర్పే ప్రయత్నం చేశారండి. రాసుకుంటే చూడండి ఫోటోస్. అమ్మ ఒక పాట, చక్కటి పాటతో అయ్యా మీరు నాకు ఇచ్చినటువంటి గంట సమయం. కంజర వాయించొచ్చా ఈ పాటకి? ఓ శ్రీనివాసరావు రా. అంటే ఎన్నిసార్లు విన్నా ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. మరి మనందరి హృదయాల్లో ఉన్నటువంటి పాట. గోవింద గోవింద అని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద అని కొలువరే.
జనులు గోవింద 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 అని కొలువరే పాండవ వరదాయని పాడరే అందజవాహను కొనియాడరే పాండవ వరదాయని పాడరే అందజవాహను కొనియాడరే కొండల రాయుని కానరే నందిత మాధవుని తలచర జనులు